గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఏపీలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం ఈరోజు జరగబోతుంది. ఉదయం 10 గంటలకు ఒక సమావేశం జరగబోతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశంలోనే పలు కీలక అంశాలపైన చర్చించబోతున్నారు. ఏదైతే సూపర్ 6 పథకం అమలుపై ఏదైతుందో అమలుపై చర్చించబోతున్నారు. దాన్ని ఏ రకంగా అమలు చేయాలి ఏంటి అనే దానిపైన చర్చించబోతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, గత ప్రభుత్వంలో కొన్ని ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆయా దాంట్లో శాఖలో అవినీతి జరిగిందని చెప్పేస్తున్నారో దీనిపైన కూడా చర్చించబోతున్నారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అనే దానిపైన కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటు వాస్తవ స్థితిగతులపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయాలనే అంశం కూడా చర్చిస్తారు. అది కూడా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో ప్రధాన అంశంగా చూస్తున్నారు. ఇక దాంతోపాటు మనం చూసాం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యాలయాలు ఏవైతున్నాయో ఆ జిల్లాలో ఉన్న కార్యాలయాలు అనుమతులు లేకుండా ఈ యొక్క ప్యాలెస్లు నిర్మించారని చెప్పేసి కూడా నోటీసులు ఇస్తున్నారు. అదేవిధంగా కొన్ని దగ్గర కూల్చేయడం కూడా జరుగుతుంది. మనం చూస్తున్నాం, ప్రతి జిల్లాలో కూడా టోటల్గా నోటీసులు ఇస్తున్నారు, అనుమతులు లేదని. దాదాపు దీనికి సంబంధించి కూడా లోకేష్ ఒక ట్వీట్ చేశారు. 22 జిల్లాలో 42 ఎకరాలకు పైగా కేవలం 1000 రూపాయల నామమాత్రపు లీజు 33 ఏళ్లకు కేటాయించారు. సో ఇవన్నీ కూడా అక్రమంగా చేశారు. అసలు ఈ యొక్క ప్యాలెస్ల పిచ్చి ఏంటి జగన్మోహన్ రెడ్డికి? ఇదేమన్నా వైఎస్ రాజారెడ్డి జాగీర్ అనుకుంటున్నారా? ప్రభుత్వ స్థలాల్లో కట్టడానికి దాదాపు ప్రజల్లో సొమ్ము 500 కోట్లు దోచి ప్యాలెస్లకు పెడుతున్నారు. అదేదో పేద ప్రజలకు ఇచ్చింటే ఇల్లే ఈ రకమైన కామెంట్ చేశారు. మరి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయాలకు అనుమతి ఇచ్చిందా గత ప్రభుత్వం? మరి ఏంటి ఇవన్నీ కూడా ప్రతి జిల్లాలో కూల్చేస్తారా ఏంటి? ఇప్పుడు వైసీపీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు, అదేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, అది కూడా ఒక పార్టీ కదా, ప్రతి జిల్లాలో కార్యాలయాలు ఉంటాయి, ఇవన్నీ అనుమతులు తీసుకుంటారు. ఇప్పుడు టీడీపీ తీసుకోలేదా, బీజేపీ తీసుకోలేదా? ఇదంతా కూడా చూస్తుంటే కక్షపూరితంగా చేస్తున్నారు అనేది ఈరోజు వైసీపీ ఆరోపిస్తుంది. సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు షేక్ బాజీ గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ఏంటి వెంకటరెడ్డి గారు, చూస్తూ ఉన్నాము, మీరు ఏదైతే పార్టీ కార్యాలయాలు ఉన్నాయో జిల్లాల్లో నోటీసులు ఇస్తున్నారు, ప్రతి జిల్లాలో నోటీసులు ఇస్తున్నారు, ఇవన్నీ అనుమతులు లేకుండా కట్టారు, ప్రభుత్వ భూముల్లో కట్టారు, ఒక ప్యాలెస్గా కట్టారు అనేది ఏంటి? ఇవన్నీ కూడా కూల్చే అవకాశం కనబడుతుంది చూస్తుంటే. ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది, ఇదంతా కూడా దుర్వినియోగం చేశారు అనేది, గత ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడుతుంది అనేది. రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే 60 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. నమస్తే అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఒక జీవోని తీసుకుని వచ్చారు. సిఆర్డిఐ పరిధిలో ఏదైతే 50% పైగా స్థానాలను సాధించినటువంటి పార్టీకి 4 ఎకరాల స్థలం కేటాయించి పార్టీ ఆఫీస్ నిర్మాణాలు చేసుకోవచ్చు. దానికి కూడా 1000 రూపాయల లీజు, 1000 రూపాయలే లీజు దానికి సంబంధించినటువంటి దాన్ని. అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అంటే వాళ్ళు 50% పైగా సీట్లు అంటే ఆ రోజు 175-100 సీట్లు పైగా వాళ్ళు గెలుచున్నారు. సో దాని తర్వాత అప్పుడు ఆ రోజు పార్టీ ఆఫీస్ నిర్మాణాలు చేసుకోవాలి అపోజిషన్ పార్టీగా అంటే వాళ్ళకి 50% సీట్లు సాధించినటువంటి వాళ్ళకి అరెకరా, అంటే 50% బిలో సాధించిన వాళ్ళకి అరెకరా, 50% అబోవ్ సాధించిన వాళ్ళకి 4 ఎకరాల స్థలం కేటాయించుకోవచ్చు సిఆర్డిఏ పరిధిలో. అట్లానే అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసులకు సంబంధించి ఎంతెంత స్థలం ఉండాలి, ఎంతెంత స్థలానికి సంబంధించి నిర్మించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి జీవో ప్రకారం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటిది మనం చూస్తాం. మంగళగిరి దగ్గర వాళ్ళ ప్రధాన కార్యాలయం 3.65 ఎకరాల్లో ఉంది. దానికి 2017 ఏదైతే జూన్ 22వ తారీఖున దానికి జీవో ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చింది. అట్లానే విజయవాడలో 95 సెంట్లు, కడపలో 1 ఎకరా, ప్రకాశంలో 1.96 ఎకరాలు, ఇట్లా గుంటూరులో 1000 గజాలు, కాకినాడలో 2000 గజాలు, ఇట్లా మొత్తం వాళ్ళకి సంబంధించి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీల నిర్మాణాలకు సంబంధించి తీసుకున్నటువంటి జీవోలు. దాని ప్రకారం వాళ్ళు చాలా పూరి గుడిసెలు నిర్మించారు సార్. అక్కడ అంటే నార్మల్ గా ఏంటంటే మనం అక్కడ రోడ్ల మీద కట్ట మీద ఉంటారు కదా, ఎవరు లేనటువంటి వాళ్ళు, లేనటువంటి వాళ్ళు ఏదైతే నార్మల్ గా అదేంటి ఓ పరదా వేసుకొని కట్టుకుంటారు కదా, అట్లాంటి భవనాలు నిర్మించారు అనమాట. ఇవన్నీ ఈ ప్యాలెస్లు కాదు సార్, ఇవన్నీ ఏంటంటే పూరి గుడిసెలు అనమాట వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా పార్టీ ఆఫీసుల నిర్మాణాలని ప్రభుత్వం తరపున 33 సంవత్సరాల లీజుకి తీసుకొని ఏదైతే నిర్మించుకుంటున్నారో అవి మాత్రం ప్యాలెస్లు కడతారు జగన్మోహన్ రెడ్డి గారు.
అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పూరిగుడిసెలో ఉన్నాయా సార్ అన్ని చోట్ల? తెలుగుదేశం పార్టీ ఆఫీసులు అన్ని ఇప్పుడు మంగళగిరిలో పూరిగుడిసెలో నడుపుతున్నాడా? అది ప్యాలెస్ భవనంగా నడపట్లేదా? అయినా పార్టీ ఆఫీసులకు సంబంధించినటువంటి నిర్మాణాల మీద దాన్ని కూల్చివేసేటటువంటి ఈ టైప్ ఆఫ్ సంస్కృతి అయితే ఎప్పుడూ లేదు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు అలా కరకట్టలో ఉన్నటువంటి అక్రమ నివాసం నుంచి ఆయన మంగళగిరిలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ ఆఫీస్ కి వెళ్ళడానికి రోజు అదే దారిలో వెళ్తున్నారు. మరి అప్పుడు అది కన్స్ట్రక్షన్ అవుతుందిగా. మరి ఆ రోజు ఇది అక్రమం అండి, దానికి సంబంధించి అసలు పర్మిషన్ లేకుండా కడుతున్నారు అని మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? నిజంగా పర్మిషన్ లేకుండా కడితే, పర్మిషన్ లేకుండా ఎవరు కడతారు? ఎందుకు కడతాం? ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని కడుతున్నాం. అవి కరకట్ట దగ్గర ప్రజావేదిక లాగా అక్రమ కట్టడాలు కాదు కదా. వీళ్ళు ఏమంటున్నారంటే 500 నిన్న లోకేష్ ట్వీట్ ఏంటంటే 500 కోట్లతోటి విశాలవంతమైన ప్యాలెస్లు కడుతున్నారు, ఎందుకు అవసరమా ఈ ప్యాలెస్లు కట్టడానికి అనేది వాళ్ళు. ఈ ఏదో పేద ప్రజలకు కడితే దాదాపు ఇన్ని ఇల్లు వచ్చేది కదా, పేద ప్రజలకు ఇల్లు అయ్యేది కదా, ఎందుకు ఇంత విలాసమైన భవనాలు అనేది. అదే సార్, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, అట్లానే ఇప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్, ఉండవల్లో ఉన్నటువంటిది, మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పేదలకు ఇచ్చేయచ్చుగా. అందరికీ అవన్నీ పేదలకు ఇచ్చేయచ్చుగా సార్ పార్టీ ఆఫీసులు. ప్రతి జిల్లాలో వాళ్ళకి పార్టీ ఆఫీసులు ఉన్నాయిగా. ప్రతి జిల్లాలో హెరిటేజ్ కి సంబంధించిన బిల్డింగ్లు ఉన్నాయి. అది కూడా నామమాత్రపు లీజు 1000 రూపాయలు. అదే సార్, 99 సంవత్సరాలు 1000 రూపాయలు లీజుకి తీసుకున్న గురువింద కింద సామెత మర్చిపోయి 33 సంవత్సరాలు 1000 రూపాయలు ఎదుగు తీసుకున్న వాళ్ళది వచ్చిందంట సమస్య. 99 సంవత్సరాలు 1000 రూపాయలు లీజుతో తీసుకున్న వాళ్ళకి లేవు. అదే 33 సంవత్సరాలు 1000 రూపాయలు లీజుకి ఇస్తే ఇది అమ్మో ప్యాలెస్లు కట్టేస్తున్నారు, పేదలకు ఇవ్వచ్చు కదా అని. మీరు ఇవ్వండి ముందు పేదలకు మీ పార్టీ ఆఫీసుల్ని. మీరు పేదల స్థలాల్లో, ఆ స్థలాల అక్రమ స్థలాల్లో మీరు కట్టారు. ఈ రోజుకి కోర్టులో ఉంది ఎవరిది, ఏదైతే మంగళగిరిలో ఉన్నటువంటి వెంకరెడ్డి గారు టీడీపీ కార్యాలయాలు కూడా సేమ్ అట్లాగనే కట్టారా? మీరు కట్టినట్లే కట్టారా? నేను మీకు పంపిస్తాను సార్, నేను వాట్సాప్ లో. ఇవి పూరి గుడిసెలు అని చెప్పండి వాళ్ళు. లేదంటే ఈ పూరి గుడిసెలే కదా వాళ్ళని మన పేదలకు ఇచ్చేయచ్చుగా పూరి గుడిసెలు అయితే. మీరు మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చూసుంటారు కదా రాజేష్ గారు, చూసుంటారు కదా. చూసాను. అది ప్యాలెస్ లాగా లేదా సార్? అది నార్మల్ గా పూరి గుడిసె లాగా ఉందా బాజీ గారు? ప్రతి జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులు బొమ్మలు పంపిస్తాను, ఫొటోస్ అన్ని. మరి అవన్నీ ప్యాలెస్లు కాదా? ఇది ఒక ప్యాలెస్ అనేటటువంటి ఒక ప్యాషన్ లాగా దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపించేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లేం ప్యాలెస్, చంద్రబాబు నాయుడు ఉండేదేమో పూరి గుడిసెలో. పార్కాయ తోటలో ఉంటేనేమో అదేమో మరి ఓయో రూమ్ లో ఉండొచ్చుగా ఇల్లు. ఆ రోజు ప్యాలెస్ లో పిచ్చి జగన్ కి ఈ ప్యాలెస్ లో పిచ్చి ఏంటి అని అంటున్నారు. ఎవరు ప్యాలెస్ సార్? నాకు అర్థం కాలే. అంటే మేము ఇల్లు కట్టుకుంటేనేమో ప్యాలెస్లు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటేనేమో పూరి గుడిసెలు, అంతే కదా సార్. చంద్రబాబు నాయుడు గారు జూబ్లీహిల్స్ ఇల్లు చూసొద్దాం సార్, టబ్బు బాత్ ఎంత ఉందో చూసొద్దాం. లేదంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎంత ఉందో, బెడ్ ఎంత ఉందో, ఇంక లేదంటే ఉన్నటువంటి పైన ఫర్నిచర్ ఎంత ఉందో ఓసారి చూసొద్దాం. ఇంకా అట్లా అంటే లోటస్ పాండ్ కూడా చూద్దామంటారు వాళ్ళు, వదిలేసేయండి కదా దాని గురించి మాట్లాడాలి. లోటస్ పాండ్ చూసేదే ఉంది సార్. ఆల్రెడీ లోటస్ పాండ్ లో మేము పార్టీ కార్యాలయం నిర్వహించాం. మీలాంటి మీడియా ప్రతినిధులు అందరూ అనేక సందర్భాల్లో వచ్చారు. కృష్ణానీల్ గారు అయితే చాలా సార్లు వచ్చి ఉంటారు మీడియా ప్రతినిధిగా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో అనేక రకాల పొలిటికల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి నాయకులు కలిసి ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఓపెనే కదా. ఇప్పుడు మేము ఉంటున్నటువంటి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ ఏదైతే కట్టుకున్నదంటే సీఎంఓ కార్యాలయంగా మనడానికి వాడుతున్నారు. ఇప్పుడు మేము పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ అక్కడ నిర్వహిస్తున్నాం. వచ్చేస్తున్నారు కదా లోపలికి. లేదంటే మామూలు భవనం అనేది కనపట్లేదా? ఏంటి బాజీ గారు, ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనుకుంటున్నారా ఏంటి కూటమి అంతా కలిసి? సార్ నమస్కారం రాజేష్ గారు, అదేవిధంగా ప్యానల్ మిగతా వారికి కూడా నమస్కారాలు, మీ ద్వారా విఎస్ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్తే సార్. ఒకటి, ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, ఈ మాటలు ఎవరు మాట్లాడొచ్చు అంటే ఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఏ కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడొచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడితే ఎట్లా ఉంటదంటే ఖచ్చితంగా గురువింద గింజ సామెతలాగా ఉంటదండి. మనం దాన్ని ఎరిగి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్థలాలని మీకు అనుకూలంగా జీవోలుగా మార్చుకొని అందులో కట్టినటువంటి కట్టడాలు ఏవైతున్నాయో రాజ ప్యాలెస్ లాగా పార్టీ కార్యాలయం నిర్మాణం చేయనటువంటి మీ ఆలోచనతో మీరు దీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటారన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి కట్టడాలే. కానీ విధి వక్రించింది.
కానీ ఫలితాలు కూడా మరి దాని తగ్గట్టుగానే ఉంటాయి. ఎందుకంటే సమాధానం చెప్పలేని ప్రశ్నలు అనేకం ఉన్నాయి సార్. ఇక్కడ ఎందుకు ప్రజావేదిక కూల్చారంటే 5 ఏళ్ల పాటు దాని అవసరం ఏంటో ఎందుకు కూల్చారో చెప్పలేదు. ఏం చెప్పారు, మీరు డబ్బుని తీసుకొని మీరు కావాల్సింది కట్టారు కాబట్టి తీసేశాను అన్నారు. అలా ఎందుకు చివరి వరకు తీసుకొచ్చినటువంటి ప్రతి కూల్చివేతలో కూడా ఇక్కడ విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు వాళ్ళకి అడ్డొచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా కూల్చినటువంటి పరిస్థితి. వాళ్ళ ఎమ్మెల్యేలు సామాన్యులైనటువంటి ఇళ్లను కూడా ఒక గజం స్థలం అండి, అయ్యన్న పాత్రుడు గారిది ఒక గజమే, గజం స్థలం కోసం కూల్చేసినటువంటి పరిస్థితి. లబోదిబోమని ఆనాడు అన్నప్పుడు అరుపులు వీళ్ళకి చెవులకి అత్యంత నయనానందకరంగా ఎంత బాగా వినాలో అంత బాగా వినపడేటువంటి పరిస్థితి. మనం ఏమంటామంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ప్రజలు ఆశీర్వదించినటువంటి దేవుడి బిడ్డ ప్రజావేదిక విషయం మీరు లేవనెత్తారు కాబట్టి చెప్తున్నా. ప్రజావేదిక కాన్సెప్ట్ వేరు కదా, అక్కడ పర్యావరణానికి అక్కడ హాని కలిగే విధంగా ఉంటుంది అది అని చెప్పారు కదా. ఎవరు చెప్పారు సార్? ప్రజావేదిక నా ఎన్నికకి అవతల వ్యక్తి ఓటమికి నా గెలుపు గుర్తుని కొట్టుకొచ్చినటువంటి ప్రజావేదిక ఒకటే అనుకుంటే అమరావతి. నేను బాజీ గారు దయచేసి ఏమనుకోవద్దు, నేను మధ్యలో మిమ్మల్ని అడ్డుపడుతున్నాను కదా. అడ్డుపడటం మీకు అలవాట్లేండి, కాకపోతే అడగంటే తర్వాత చెప్తాను. ప్రజావేదిక నదీ పరివాహ చట్టాన్ని ఉల్లంఘించి కట్టారా, లేదు నదిలో అట్లాంటి కట్టడాలు కట్టుకోవచ్చా? అదే లెక్కొద్దాం అండి. ఇక్కడ రాశారు, వారు చెప్పిన దానికి చెప్తాం. కరకట్ట మీద ఆక్రమించినటువంటి స్థలాలకు నోటీసులు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కరకట్ట మీద ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ పార్టీలో చేరిన తర్వాత దయచేసి తప్పుదో పట్టించదు బాజీ గారు. ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం ఎవరు అనుమతి లేకుండా కొట్టేయచ్చు, ప్రైవేట్ స్థలాలకు నోటీసులు ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 1. పంచాయతీ నోటీసులు ఇచ్చినా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టు దాన్ని కోల్చొద్దు అని చెప్పింది. ఆ కోర్టులో ఉంది, స్టిల్ ఆర్ కోర్టు. మీరు మళ్ళీ దయచేసి మాట్లాడు వెంకటరెడ్డి గారు. నేను అదే అంటానండి, కోర్టుల పట్ల గౌరవం కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ జడ్జిమెంట్లు ఇవ్వగానే నేరస్తులు తీసుకొచ్చి కోర్టులో అప్పగించేటువంటి వైఎస్ఆర్సీపీ కోర్టు ఇచ్చినటువంటి నోటీస్ తీసుకొని కరకట్ట మీద ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడటం కోసం వాళ్ళు పాపం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాజేష్ గారు పక్కదారి పడుతున్న విషయం నేను ఏం చెప్తానంటే, ఇక్కడ కూడా ఒక మాట దయచేసి నాకు కంప్లీట్ చేయనివ్వండి. పాపం ఆయన మొదటి నుంచి మాట్లాడేటువంటి అత్యంత విలువైనటువంటి మాట పెత్తందారులు పేదవాళ్ళు వారినే అందిపుచ్చుకున్నారు పాపం వెంకటరెడ్డి గారు కూడా. అది ఇల్లా గుడిసా అని చెప్పని ప్రజలు కూడా అడుగుతారు సార్, సహజంగా ప్రజలు అడుగుతారు. ఎందుకు అంత పెద్ద ప్యాలెస్లు మీకు అవసరమా? ఉండేది 3, మీకు దగ్గర 26 ఎకరాల బెంగళూరులో ప్యాలెస్ అవసరమా? మీ నాయకుడు మీ నాన్నగారు మరి ఏ జీవితం నుంచి ఎక్కడ మొదలెట్టి ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఏం నడిపాడు? మరి ఆయనకు అట్లయింది, మీరెందుకు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? తాడేపల్లి ప్యాలెస్ 5 సంవత్సరాల పాటు మీరు అనిపించినటువంటి సర్వ సౌఖ్యాలు సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి కోసం మీరు సెట్టింగ్ చేసుకుని కట్టినటువంటి మీ యొక్క అనుభవాలు, ఇవాళ ఫ్లైట్లో తిరగడం కోసం 40 కోట్ల రూపాయలతో లండన్ లో ఉన్నటువంటి తన పిల్లలను చూడటానికి ఇక్కడ నుంచి తన సెక్యూరిటీ కూడా తీసుకొని సొంత ఫ్లైట్లు వెళ్ళినటువంటి అత్యంత పేదవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుర్తించారు సార్. పాపం ఈ పూటకి గంజిలో అన్నం లేనటువంటి పేదవాడు మన అన్నం తీసి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించి అత్యంత పేదవాడు కాబట్టి పాపం ఆయనకి ఇచ్చినటువంటి ప్రజలు తీర్పు వాళ్ళ బిడ్డ మీ బిడ్డ అధికారంలోకి రాగానే ఈ పని చేస్తాన్నారు, ఆ పని చేశారు. ఆ పనికి తగ్గట్టుగా వ్యవహారం ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని అది తప్పు అనే ముందు మీరు చేసినటువంటి తప్పును కూడా ముందు ఒప్పుకొని చెప్పమంటున్నామండి. రాజేష్ గారు, మీరు పెద్ద మనిషి, ఏమండి మీరు ఆ రోజు ఈ పని ఎందుకు చేశారు, ఈ రోజు ఈ పని ఎందుకు జరుగుతుందని వయా మీడియాగా మీరు చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంటే వెంకటరెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలకు ఒక నాకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు బాజీ గారు. ఇప్పుడు నాకు ఇప్పుడే వచ్చాయి టీడీపీ కార్యాలయాలకు సంబంధించి విజువల్స్ కూడా వచ్చాయి, అవి ప్లే చేస్తాను. ఇవి కూడా ఏం తక్కువ లేదు కదా, ఇవి కూడా ఇప్పుడు ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏ రకంగా ఉన్నాయో సేమ్ ఇవి కూడా అలాగనే ఉన్నాయి కదా. ఇది ఎందుకు ఈ రకమైన ప్లే చేస్తారు? రాజేష్ గారు ఒక్క మాట చెప్తానండి, ప్రజల సొమ్ముతో గత ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలతో ప్రచారం చేసుకోవడం కోసం పంచాయతీ కార్యాలయం మీద దొరికినట్ల మీద వేసినటువంటి మీద రంగులు వేసిన తర్వాత అది విమర్శించి ఎందుకు రంగులు వేశారు, ప్రజల సొమ్ము దుర్వినియోగం ఎందుకు చేశారని చెప్పినటువంటి అధికారులకు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ మళ్ళీ అదే రంగులు 1000 కోట్లతో వేస్తే, కోర్టు అక్షంతలు వేస్తే మళ్ళీ 1000 కోట్లు ఖర్చు పెట్టి 2000 కోట్లతో మరి రంగులతో ప్రజల యొక్క సొమ్ము నాశనం చేశారు. ఇక్కడ ఏమంటే ప్రజల యొక్క ఆస్తులతోనే ఆడుతున్నటువంటి పరిస్థితి. ఏ రంగు పెట్టినా, పేర్లు పెట్టినా, చేసినా వాళ్ళ యొక్క ప్రజల యొక్క సొమ్మే. ఈ సొమ్ముని ఇవాళ దుర్వినియోగం చేసినందుకు బాధ్యతాయుతంగా చెప్పడం అనేది పోయి ఎదురుదాడికి వచ్చేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అధికారం ఇచ్చినటువంటి స్థలంలో మీరు కొట్టినటువంటి దెబ్బలకి ఆ దెబ్బ తిన్నవాడు ఏదైనా చేయాల్సినటువంటి పరిస్థితి, ఆ దెబ్బని మీరు న్యాయపరంగా వెళ్దామంటే న్యాయస్థానాన్ని కొట్టారు.
చట్టపరంగా వెళ్దామంటే పోలీసులు వచ్చి మీ పక్కన ఎందుకంటే పోలీసులు కొట్టారు. పోనీ జనం దగ్గరికి వెళ్దామంటే జనాన్ని కొట్టారు. జనం పక్కన నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఎవడో నిలబడలేడు కాబట్టి వాళ్ళ పాపం ఏదో నోరేసుకుని 4 మాటలు మాట్లాడిన పరిస్థితి వస్తే గురువింద కింద సామెత అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకు ఎక్కారో పాపం అత్యంత పేదవాళ్ళు ఫ్లైట్లు ఎందుకు ఎక్కారో, ఎందుకున్నారో ప్యాలెస్ ఎందుకు, నువ్వెందుకు కట్టావయ్యా 40 లక్షల రూపాయలతో బాత్రూమ్ అంటే మీ ఇంటికి వెళ్ళి చూద్దామా, మీ దగ్గర ఎంత ఉందో రేట్ అని అడుగుతా ఉంటే అర్థమైనటువంటి అంశం తెలియజేస్తా ఉన్నాను. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఒకటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం ఆ విజువల్ చూస్తున్నాం, అవి నిజంగా పార్టీ కార్యాలయాలు అనుకోవాలా లేక ప్యాలెస్లు అనుకోవాలా? మీరు ఏం చెప్తారు చెప్పండి. వీళ్ళేమో ప్యాలెస్లు అంటున్నారు. టీడీపీ కార్యాలయాలకు సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి, నేను ప్లే చేస్తాను. అవి కూడా ఏం తక్కువ లేవు. ఎందుకు ఈ రకమైన ప్రచారం జరుగుతుంది? నిజంగా ఈ కార్యాలయాలు కూల్చే అవకాశం ఉందంటారా రాబోయే రోజుల్లో మొత్తం? రాజేష్ గారు నమస్తే. వెంకటరెడ్డి గారికి, బాజీ గారికి, విద్యాసాగర్ గారికి, 60 వీక్షకులకు కూడా నమస్కారం. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మన రాజకీయ పార్టీలు, బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థ, మనం ఎన్నికల్లో అనేకమైనటువంటి పార్టీలు పాల్గొంటాయి. అన్ని రాజకీయ పార్టీలకి వాళ్ళకి హక్కులు ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి. మరి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మీద దౌర్జన్యాలు చేయటం లేదు, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద దౌర్జన్యం, ఇది ఇప్పుడు కూడా సమంజసమైనటువంటి సరే. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున కృష్ణాంజనేయులు గారు ఒక పాయింట్ ఇక్కడ, ఇది ఈ మధ్యలో వచ్చిన సంస్కృతి గతం నుంచి ఉందా? గతం నుంచి అయితే నాకు తెలిసి ఎప్పుడు ఇట్లా కనబడలేదు. అంటే ఈ మధ్యలో మీన్స్ అంటే ఈ 5-10 ఇయర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ సంస్కృతి స్టార్ట్ అయినట్టుంది. వీళ్ళు అధికారంలో రాగానే వాళ్ళే కూల్చడం, వాళ్ళపైన కేసులు పెట్టడం, వీళ్ళకి రాగానే వాళ్ళకి రావడం, ఇది గతంలో ఎప్పుడు లేకుండే. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి బుల్డోజర్ వ్యవహారం, ఈ బుల్డోజింగ్ అన్నమాట. ఉత్తరప్రదేశ్ లో అక్కడ ఎవరైతే రౌడీ షీటర్లు లేకపోతే ఉన్న అసాంఘిక శక్తులు ఇలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లో ఏంటంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడం అంటే ఎన్కౌంటర్లు వ్యవహారం, ఆ తర్వాత ఉంటే వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసేయటం, ప్రభుత్వమే జేసీబీలను పంపించేసి కొట్టించడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ ప్రభుత్వమే చేస్తుంది. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ లో అలాంటి మరి ఎలాగే ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కదా, కాబట్టి ఉత్తరప్రదేశ్ లో ఉండేటువంటి ఆ సంప్రదాయాన్ని వీళ్ళు తెచ్చుకున్నట్టు. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, ఈ వాళ్ళు చేశారా, వాళ్ళు మొదలు పెట్టారా, వీళ్ళు మొదలు పెట్టారా, వీళ్ళు కొనసాగిస్తున్నారా అనేటువంటి అంశం కన్నా కూడా ఇద్దరే తప్పులు చేశారు, ఇద్దరు కూడా దౌర్జన్యాలు చేశారు. ఎవరు కూడా శుద్ధపూసలు కాదు, దాంట్లో ఎటువంటి సందేహం. ఈరోజు మీరు ఎప్పుడు ప్రారంభమైంది ఇది అని అంటే, ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అనేటువంటి సామెతలాగా ఉంది. ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం గమనించాలి. ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలని మేము చట్టబద్ధంగా తీసుకుందామని చెప్పుకోవచ్చాము. వెంకటరెడ్డి చెప్పారు కదా, గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు తీసుకొచ్చిందే కాన్సెప్ట్ ఏదైతుందో జీవన్, దాని ప్రకారంగానే చేస్తున్నాం కదా, మరి అప్పుడు కనిపించలేదు. అదే అంటే ఇప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళ పార్టీలకు అనుగుణంగా చట్టాలు చేసుకోవటము, ఆ పార్టీలకు అనుగుణంగా ప్రభుత్వ స్థలాలు సేకరించడము, దానికి నామినల్ లీజుకు తీసుకోవటము, దాంట్లో ప్రభుత్వ వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలు కట్టుకోవటం, ఇది తెలుగుదేశం పార్టీ టైంలో వాళ్ళు మొదలు పెట్టారు. సేమ్ మేము దాన్నే తీసుకున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నాం. ఇక్కడ ఇద్దరు కూడా మీరు ప్రభుత్వ స్థలాలు అనేటువంటిది ఎక్కడ ఇరిగేషన్ సంబంధించినటువంటి స్థలమో, లేకపోతే కొన్ని చోట్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోనో, లేకపోతే ఇంకొక చోట, లేకపోతే ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన వాటిని తీసుకుని పార్టీ కార్యాలయం మీకు చట్టాలు ఉన్నాయి. చట్టాలు చేయమని మీకు చట్టసభలో ఒక ఎమ్మెల్యేలని ఇచ్చి పార్టీలకి అధికారం ఇచ్చింది. మీ పార్టీకి అనుకూలమైనటువంటి చట్టాలను చేసుకొని అందుకు అనుగుణంగా స్థలాలను తీసుకొని బిల్డింగ్లు కట్టుకోవటానికి కాదు. చట్టం ఉంది కాబట్టి అలా చేస్తామని తెలుగుదేశం పార్టీ చేసింది కాబట్టి తెలుగుదేశం కూడా కట్టింది, ఇప్పుడు మేము కూడా కడతాము అని. మీరు గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైవే పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వాళ్ళకి దానికి కూడా నోటీసులు ఇచ్చారు.
నోటీసులు ఇచ్చారు. దానిటువంటి విషయం ఇప్పుడు కూడా కోర్టులో నడుస్తుంది ప్రజెంట్. ఇప్పుడే అదేమి ఇంకా తేలేదు. దాంట్లో అసైన్ ల్యాండ్ ఉంది అనేటువంటి ప్రభుత్వ స్థలం కూడా కొంత ఉంది. ఇలాంటివన్నీ కూడా ఏవో ఆరోపణలు ప్రభుత్వం వైపు నుంచి చేశారు. ఇప్పుడు కాదు, ఒకటి కృష్ణాంజనేయులు గారు, నేను ఒకటి అడుగుతాను. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మనం చూసాం ప్రజావే అవన్నీ ఎట్లా కూల్చారనేది. ఎక్కడంటే అనుమతులు లేవు, అది లేదు ఇది లేదు సో అని. ఈరోజు మరి వీళ్ళు కూడా ఈ రకంగా అనుమతులు లేకుండా చేశారు, ప్యాలెస్లు కట్టారని నోటీసులు ఇచ్చారు. సో ఇది తప్పేమవుతుంది అని, తప్పెందుకు అవుద్ది? ఇక్కడ వైసీపీ నేతలు పెద్ద గగ్గోలు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు వీళ్ళు అధికారంలో. తప్పు ఒప్పు అనేటువంటి మాట వాళ్ళు చేశారు కాబట్టి మేం చేస్తామని అంటే రైట్ అయిపోయిందా? ఎవరు చేసినా తప్పే అంటున్నాను. ఈ విధంగా ప్రభుత్వ స్థలాలను తీసుకొని పార్టీ కార్యాలయాలు, పెద్ద పెద్ద పార్టీ కార్యాలయాలు కట్టుకోవటము నామినల్ లీజ్కి, ఇది తప్పే. అదే విధంగా ఆ పార్టీ కార్యాలయాలకు సరైనటువంటి అనుమతులు, మాకు అధికారం ఉంది కాబట్టి మేము కూలుస్తాము, మేము దౌర్జన్యం చేస్తామన్నా కూడా ఇది కూడా తప్పే అంటున్నాను. ఇద్దరూ తప్పులు చేస్తున్నారు, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నటువంటి సంప్రదాయం. ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతున్నాను, ఈ విధమైనటువంటి దౌర్జన్యకాండ, ఎవరు అధికారం ఉంటే మేము బలం ఉండవాడిదే రాజ్యం అనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి తీరుని ప్రజలు హర్షించేదానికి అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా ప్రజలు అన్ని అంశాలని గమనిస్తున్నారు. ఈ రోజున 164 సీట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. అవును, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు వాళ్ళ దగ్గర వాళ్ళ ముందు చాలా సవాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ 20 రోజులు ప్రభుత్వం ఏర్పడి ఒక 20 రోజులు అవుతుంది. సూపర్ 6 కు సంబంధించినటువంటి విషయంలో 5 సంతకాలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు జూలై నుంచి పెన్షన్లు కూడా ఇస్తారు, వాడు పెంచిన పెన్షన్లు ఇవ్వచ్చు. ఈ సూపర్ 6 కు సంబంధించినటువంటి ఈ 5 సంతకాలు అమల్లోకి రావడానికి, సంతకాలు చేయటం వేరు, వాటిని అమలు చేయడానికి కావాల్సినటువంటి ప్రక్రియ ప్రారంభించడం అనేటువంటిది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశం. అదేవిధంగా ఈ రోజున పోలవరము, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి విషయం, ఇది ఈ కూటమికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. ఈ ప్రభుత్వంకి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు మనము రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలోనే కోతవేడు దూరంలో ఉన్న జగ్గేపేటలో టైరే వచ్చి మనుషులు తెచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. 77 ఏళ్ల స్వతంత్ర భారత్, దానికి నిరంతరం వైద్యులు ఉన్నారు కదా, అక్కడ దాదాపు 24 గంటల పాటు వైద్యులు ఉన్నారు, పర్యవేక్షిస్తున్నారు. అక్కడ వైద్య శాఖ మంత్రి వెళ్ళారు. చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విధమైనటువంటి రక్షిత నీరు అందని కారణంగానే ఈ ధైర్యాలు వస్తున్నాయి. మొన్న విజయవాడలో చచ్చిపోయారు, ఇప్పుడు జగ్గేపేటలో ఇలాంటి పరిస్థితులు. నేనేమంటాను అంటే ప్రభుత్వం పాలన మీద దృష్టి సారించాలి, కక్ష సాధింపు అంశాల మీద కాదు. అలాగని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే తప్పులు చేస్తారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పులు చేసింది కాబట్టే ఈ విధమైన అలాంటి తప్పులే వీళ్ళు చేస్తున్నారు. విద్యాసాగర్ గారు ఒక పాయింట్ ఇక్కడ కృష్ణాంజనేయులు చెప్పారు ఏంటంటే, గతంలో వైసీపీ నేతలు తప్పు చేశారు, గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో తెలుసు. మళ్ళీ ఇప్పుడు అలాంటి తప్పే ఎందుకు చేస్తుంది ఈ కూటమి అని. సో ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నది ఇది కాదు కదా. ప్రభుత్వం ముందు చాలా సవాల్స్ ఉన్నాయి. మీరు సూపర్ 6 హామీలు ఉన్నాయి, చేయాల్సింది, ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏం చేయలేదు అన్నందుకు ఈరోజు ప్రజలు మీకు పట్టం కట్టారు. సో మీరు దానిపైన దృష్టి పెట్టకుండా, పథకాలపైన దృష్టి పెట్టకుండా, ప్రజలకు మనం ఏం చేయాలి, ప్రజలకు ఇచ్చిన పథకాలు ఎలాంటి అమలు చేయాలి, ఈ అంశాలపైన చర్చించకుండా ఇప్పుడు ఈ పార్టీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం, పార్టీ కార్యాలయం కూల్చేయడం, ఇది అవసరం అనేది. విద్యాసాగర్ గారు మార్నింగ్ అండి. మీకు ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. కృష్ణాంజనేయులు గారు ఏదో మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ప్రభుత్వం అంటే అన్నిటి మీద స్పందించే అవసరం ఉంటుంది, దీని మీద స్పందించాలా, దాని మీద స్పందించకూడదు అనేది ఏముండదు. ప్రభుత్వం అంటే అన్నిటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంటే ప్రజలకు ఇప్పుడు ఇది అవసరం లేదు కదా. అన్నిటి మీద అన్నాను కదా నేను, అన్నిటి మీద ఉంటుంది. ఆయన వచ్చి రాగానే నేను డిబేట్ చేస్తుంటే వచ్చి రాగానే మీద పడిపోవటం అన్నది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆయన ప్రశ్నించుకోవాలి. ఆయన ప్రశ్నించుకుంటే తర్వాత చాలా బాగుంటుంది. తర్వాత ఆయన విమర్శలు చేస్తే కూడా బాగుంటుంది. దానికి ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ కూడా వెయిట్ చేయకుండా మన మీద మన సొంత ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలా, అది దాని ప్రకారం ప్రభుత్వం నడవాలా, దాని ప్రకారం పార్టీలు నడవాలంటే నడవదు. పార్టీ ప్రయారిటీస్ పార్టీకి ఉంటాయి, ప్రభుత్వానికి ప్రయారిటీస్ ప్రభుత్వానికి ఉంటాయి, వ్యక్తిగతంగా మనకున్న ప్రయారిటీస్ మనకు ఉంటాయి.
మన వ్యక్తిగత పార్టీస్ ఫాలో అవ్వాలంటే ఏ పార్టీ ఫాలో అవ్వాలని చెప్పి రూల్ కూడా ఏమీ లేదు. అంటే వచ్చిన వెంటనే మీరు అన్నది ఒకటి కరెక్టే. మీరు ఏమంటున్నా, మీరు సార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు ఈ కార్యాలయాలు లేదంటే వైసీపీ నేతలపై దాడు ఇది ఇప్పటికిప్పుడు అవసరం కాదు కదా, ప్రజలు కూడా గ్రహిస్తారు కదా, ఓహో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టున్నారు. గ్రహించనివ్వండి, వాళ్ళకి అనుమతులు ఉంటే కట్టుకుంటారు, అనుమతులు లేకపోతే కూలపడతారు. సింపుల్ లాజిక్ కదా. అన్ని అనుమతులు ప్రభుత్వమే నిర్మించినటువంటి ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ డబ్బుతో ప్రభుత్వం నిర్మించినటువంటి ఒక ప్రజావేదికను కూల్చినప్పుడు ప్రజలు ఆలోచించారు. ఏ అనుమతులు లేకుండా ఒక 900 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని మళ్ళీ చెప్తున్నాం, ప్రభుత్వ భూమిని ఏ అనుమతులు లేకుండా, ఎటువంటి సిఫార్సులు లేకుండా, ప్లాన్ కూడా అప్రూవల్ లేకుండా రాజభవనాలు దేని ముసుగులో, పార్టీ ఆఫీసుల ముసుగులో రాజభవనాలు కడుతున్నటువంటి వాటిని కడుతున్నప్పుడు ప్రభుత్వం చూస్తూ ఉండాలా? సొంతంగా స్థలం తీసుకొనియండి, సొంతంగా స్థలం తీసుకుని కట్టుకుంటే ఎవరు మాట్లాడతారు? ఎందుకు టీడీపీ కార్యాలయాలు సొంతంగా స్థలాలు తీసుకొని కట్టించారా? మరి కాదా? ఇప్పుడున్న టీడీపీ కార్యాలయాన్ని సొంతంగా తీసుకున్నారా? అవును, తీసుకున్నాం. డబ్బు కట్టి పే చేసి డబ్బు దానికి వాల్యూ. మంగళగిరిలో వాళ్ళ మా పార్టీ ఆఫీస్ ని ఒక సెంటో 2 సెంట్లో ప్రభుత్వ భూమి ఉందని నోటీస్ ఇచ్చారు. ఆ భూమి రైతుల దగ్గర స్వయంగా మేము కొనుక్కున్న భూమి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు 2014లో జీవో తీసుకొచ్చారు కదా, ఇట్లా పార్టీ కార్యాలయాల కోసం 4 ఎకరాలు ప్రభుత్వ భూమి తీసుకొని లీజుకైనా తీసుకొని నిర్మించుకోవచ్చని. వెంకటరెడ్డి గారు అంతేనా? సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో 3.65 ఎకరాలు సర్వే నంబర్ 392-1/3 4890 392 సర్వేలో జీవో నెంబర్ 228-22/6/2017 ప్రభుత్వం 3.65 ఎకరాలు కేటాయించింది. విజయవాడలో పార్టీ ఆఫీస్ కి 95 సెంట్లు సర్వే నంబర్ 493/1 జీవో నెంబర్ 513-11-10-2018. అట్లానే కడపలో నాగరాజుపల్లి ప్రాంతంలో 1 ఎకరం జీవో నెంబర్ 27/2015 జూలై 20వ తారీఖు. ఇలా ప్రతి చోట. మీరు ఎక్కడే కాదు ఒకటి వెంకరెడ్డి గారు, ఇప్పుడు మీ కార్యాలయాలకు టీడీపీ కార్యాలయాలకు చాలా తేడా ఉంది అంటున్నారు వాళ్ళు. మీకు అర్థం కావట్లేదు అడ మేము కొన్నాము, కొన్ని పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నాం అనేది విద్యాసాగర్ రాజేష్ గారు ప్లీజ్ మాట్లాడండి. 99 ఎకరాల లీజు, 99 సంవత్సరాల లీజు. విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక నిమిషం. వెంకరెడ్డి గారు మాట్లాడినాక మీరు మాట్లాడుతున్నారు. 99 సంవత్సరాల లీజు, 33 సంవత్సరాల లీజు, 1000 రూపాయలు అండి రెంట్. లీజుకి 1000 రూపాయలు ఛార్జ్. అదే 99 సంవత్సరాల లీజు కూడా తీసుకున్నారు కొన్ని అయితే. అవునా? మరి ఇవన్నీ ఏ విధంగా ప్రభుత్వం తీసుకున్నారు? ఎక్కడైనా తీసుకుంటారు సార్, ఇది తీసుకోవచ్చు. ప్రభుత్వం దగ్గర కేటాయించుకుంటారు, కేబినెట్ అప్రూవల్ కేటాయించుకుని దాని తర్వాత తీసుకుంటారు. ఇది నార్మల్ గా జరిగేటటువంటి ప్రక్రియ అంటున్నాం. వాళ్ళు తీసుకోవడానికి తప్పు పట్టట్లేదు. అవతల వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు మీకు వెంకటరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడిద్దాం, ఉండండి ఒకసారి. విద్యాసాగర్ గారు మాట్లాడిద్దాం, ఏం చెప్తారు? రాజేష్ గారు దీన్నే బుల్డోజ్ అంటారు. మాట్లాడండి. దీన్నే బుల్డోజ్ అంటారు. మాట్లాడండి. బుల్డోజర్ సార్, బుల్డోజర్ తో పోల్చడం అంటారు, బుల్డోజ్ అంటారు అంటున్నా. నేను వచ్చి 10 నిమిషాలు కాలేదు, నేను వచ్చి 10 నిమిషాలు రామాంజలి గారు, కృష్ణాజీ గారు మాట్లాడారు. కాదండి, వాళ్ళ ఆవేదన కాదండి విద్యాసాగర్ గారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ప్రశాంత్, వాళ్ళకి ఆవేదన ఉంటుంది కదా, వాళ్ళ కార్యాలయాలు కూల్చేస్తుంటే, వాళ్ళ కార్యకర్తల పైన దాడులు చేస్తుంటే. ఆయన ఆ టైంలో మాట్లాడుకుంటాడు ఆయన. ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పేసి ఆయన కూడా మాట్లాడతాడా? ప్లీజ్ కడుపు మంట మీరు మందేయాలి. మీరు కూడా ఆగ్రహపడితే ఇంకా పెరిగింది ఇంకా మంట. ఏం మాట్లాడలే, అందుకోసం ఒక చురక లాంటి మాట్లాడుతున్నా అంతే, ఇంకేమన్నా బుల్డోజ్ అని. నేనేమంటానంటే వీళ్ళకి చెప్తున్నటువంటి ప్రభుత్వ భూములు, మిగతా పార్టీ కార్యాలయాలు, మిగతా పార్టీలకు కేటాయించినటువంటి భూములు ఆ పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు అన్నాడు. దానికి లీగల్ ప్రొసీజర్ ఉంటది. ఆ లీగల్ ప్రొసీజర్ ఫాలో కానప్పుడు దాన్ని ఏమంటారంటే ఇల్లీగల్ అంటారు కదా. అవును, ఇల్లీగల్ గా ఉన్న వాటినే ఈ రోజు ప్రభుత్వము వాటి మీద యాక్షన్ తీసుకుంటది. అంటే ఇల్లీగల్ గా ఉన్న వాటి మీద యాక్షన్ తీసుకోవద్దంటారా?
తీసుకోవాల్సిందే. అంటే ఇష్ట ప్రకారము కేటాయింపులు జరగకుండా, కనీసము ప్లాన్ అప్రూవల్ లేకుండా, కనీసము వాటి మీద అంటే ఏం ఉండదన్నమాట. సింపుల్ గా మేము కట్టుకుంటాం, మేము నిర్మించుకుంటాం, అది రాధాప్రసాదం లాగా మా పార్టీ ఆఫీసులు పెట్టుకుంటాం. మా నాయకుడు వచ్చినప్పుడు అక్కడ ఇప్పుడు విశాఖపట్నంలో కట్టినటువంటి కోటలాగా మేము ఆ కోటలాగా తయారు చేసుకుంటాం. ఎవడు మమ్మల్ని మాట్లాడేది అంటే ఇది ప్రజాస్వామ్యం. మరి ఇంకేంటి, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా. విద్యాసాగర్ గారు నేనేమంటున్నా, ఇది తప్పేం కాదు, లీగల్ గా తీసుకోవాల్సి ఉంటుంది. సో లీగల్ గా లేనివి మీరు నోటీసులు ఇస్తున్నారు, కూల్చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇది అవసరం లేదు కదా అని మీకు అర్థం కావట్లేదు పాయింట్. సార్ ఇంతకుముందు కృష్ణాంజలి మా పాయింట్ మీకు అర్థం కాలేదు. మా పాయింట్ ప్రభుత్వ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థం కావట్లేదు. దీన్నే కక్ష సాధింపు అంటారేమో, అవసరం లేదు. దీన్నే కక్ష సాధింపు అంటారేమో, వచ్చిన వెంటనే ఇప్పటికిప్పుడు అవసరం లేదు. వాళ్ళు కట్టుకోనియండి. అక్రమంగా ఆక్రమించిన స్థలంలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజమహల్ లాగా కట్టుకోనండి. ప్రభుత్వం చోద్యం చూస్తా ఉండమని చెప్తున్నారా? కాదు విద్యాసాగర్ గారు, దీన్ని నేనేమంటున్నా, ఇప్పటికి అవసరం లేదు సార్, ఇప్పటికి అవసరం లేదు కదా, దీన్నే కక్ష సాధింపు అంటున్నాను. అంటే నేను అదే అంటున్నాను. ఇది అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు చేస్తే వీళ్ళు కూడా సేమ్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్టున్నారు కదా అనుకుంటారు కదా ప్రజలు. ప్రభుత్వ ఆస్తిని కాపాడటం అన్నది, అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయటం అన్నది మీ దృష్టిలో దాన్ని కాపాడాల్సిందే రాజేష్ గారు. అలా ఏం లేదు, కాపాడాల్సిందే, దాన్ని తప్పు పట్టట్లేదు. మరి అదే చేస్తున్నాం. లెట్ దమ్ గో టు ద కోర్ట్. ఇఫ్ దే హ్యావ్ ఎనీ లీగల్ గా వాళ్ళకు ఉన్నటువంటి అన్న డాక్యుమెంటేషన్ ఉంటే కోర్టుకి వెళ్ళొచ్చు. నోటీసులు ఇచ్చాము కదా, కోర్టుకి వెళ్ళొచ్చు, దాన్ని నిరూపించుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి పత్రాలు ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటే సబ్మిట్ చేసుకొని లీగల్ కట్టుకోమని చెప్పండి. ఎవడొద్దన్నాడు? నేను కాదనట్లేదే. కాదు ఏంటి మీరు ఈ మధ్య ప్యాలెస్లు అంటున్నారు, ఏంది ప్రాస బాగుందని వాళ్ళు ప్యాలెస్ లాగా ఉన్నాయా, పార్టీ కార్యాలయాలు ఉన్నాయా, ప్యాలెస్ లాగా ఉన్నాయా? మీరు చెప్పండి. అవి పార్టీ ఆఫీసులు లాగా ఉన్నాయా, ప్యాలెస్ లాగా ఉన్నాయా? 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు. ఎక్కడ 15 ఎకరాలండి? ఏమంటారు దీన్ని? 10-15 ఎకరాలు ఉన్నాయా పార్టీ కార్యాలయాలు? దీన్ని ఏమంటారు? కాదు 10-15 ఎకరాలు పార్టీ కార్యాలయాలు లాగా కట్టేసుకొని కళ్ళ ముందర కనపడతారు. వచ్చిన తర్వాత కూడా మళ్ళా అబద్ధాలు మాట్లాడతారేంటి? నిన్న పేపర్ చూడలేదా? మీ పేపర్ అట్లా రాయారు కానీ పేపర్లో చూడలేదా? రాజమహల్ లాంటి కోటలు కట్టిన చోట కనపడలేదా? కళ్ళు కనపడలేదు, ప్రజలందరూ చూశారు. విద్యాసాగర్ గారు కనపడుతున్నాయా కళ్ళు లేదో మీరు అడగాలి కదా. కనపడుతున్నాయి, నీకే కనపడలేదు. పార్టీ ఆఫీసులు చిన్న చిన్న లాడ్జీలు లాగా విద్యాసాగర్ దయచేసి ఒకటి ఉండడం వల్ల మీ పార్టీకి బతికొచ్చింది. ఆవేశపడకండి విద్యాసాగర్ గారు, ప్లీజ్ మనం కూల్ గా మాట్లాడుకుందాం, ఆవేశపడకండి. ఎవరు నేనేమంటున్నా, మాట్లాడడం వల్లే మీ పార్టీకి పరిస్థితి దౌర్భాగ్యం చెప్పాయా? మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు చెప్తున్నా. వినే ఓపిక ఉండాలి కదా. వెంకటరెడ్డి గారు దయచేసి ఒక నిమిషం. నేనేమంటా విద్యాసాగర్ గారు, మీరు అన్నారు ఇక్కడ ప్యాలెస్ లో ఉన్నాయి అంటున్నారు. ఓకే, నేను ఇప్పుడు కొన్ని టీడీపీ కార్యాలయాలు చూసుకొని తెప్పించానండి. సో 26 ఏకకాలంలో కళ్ళున్నోడికి కనపడతాయి, కబోది కనపడవి. 26 1 2 కాదండి, 26 కాదు. ప్రతి మండలంలో కట్టుకుంటావా? నీకేం నాకు అర్థం కాలేదు. నీ డబ్బు ఎవడొద్దన్నాడు? నొప్పేండి, నీ డబ్బుతో కట్టుకో. డబ్బు మీదే కానీ స్థలం మీది కాదని వెంకటరెడ్డి గారు. సరే, నాకు ఇక్కడ ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, దయచేసి ఒకటి విద్యాసాగర్ గారు, ఇక్కడ ఒక పాయింట్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు విద్యాసాగర్ గారు ఒక విషయం. ఇక్కడ నిన్న లోకేష్ ఒక ట్వీట్ చూశానండి, 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్లు కడుతున్నారని. ఇక్కడ ల్యాండ్ వచ్చేసి ప్రభుత్వం ఒక లీజ్ తీసుకున్నారు, కానీ కార్యాలయం కట్టేదైతే ప్రభుత్వం డబ్బులు కావు కదా, అవి పార్టీవి కదా, వాళ్ళ డబ్బులు కదా. రాజేష్ గారు, మీకు అర్థం కావాలి ఒకటి.
ఏ ల్యాండ్ అయితే ఉందో ఆ ల్యాండ్ అసలు కనీసం వీళ్ళు అలకేట్ చేసుకోలేదు క్యాబినెట్ లో పెట్టి. ఓకే, మీరు దయచేసి గమనించండి. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి లైట్ తీసుకున్నట్టున్నారు. ఏముందిలే మళ్ళీ నేను మీకు చెప్తున్నది ఇదే, కనీసం వీళ్ళు క్యాబినెట్ లో పెట్టి అప్రూవల్ చేసుకొని దానికి కట్టాల్సిన డబ్బులు కూడా కట్టలే. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ నుంచో లేదంటే మున్సిపాలిటీలోనో బిల్డింగ్ అప్రూవల్ పెట్టాలా. ఆ బిల్డింగ్ అప్రూవల్ పెట్టలేదు, దానికి ప్లాన్ లేదు, ఏమీ లేవు దానికి. మీరు అది మీరు కక్ష సాధింపు మీరు అంటున్నారు. ఏమీ లేని దాన్ని, ఇల్లీగల్ ఉన్నదాన్ని వాళ్ళు కడుతుంటే మీరు చూసుకొని ఉండమంటే అంటున్నా నేను. చేసుకోవాలనుకున్నారు కదా మీరు, బిల్డింగ్లు కట్టుకోవాలనుకున్నారు, పార్టీ కార్యాలు కట్టుకోవాలనుకున్నారు కదా, మీరు లీగల్ ప్రొసీజర్ కనుక ఫాలో అయ్యి ఉంటే మీరు క్యాబినెట్ లో పెట్టి అప్రూవల్ తెచ్చుకొని దానికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించి కరెక్ట్ గా దానికి ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా ఉంటే, ఈరోజు నోటీసులు వచ్చాయి, గో అండ్ అప్రోచ్ ద కోర్ట్. మీరు ఆ కోర్టుకి వెళ్ళండి, అది లీగల్ అని నిరూపించుకోండి, సక్రమైన పద్ధతిలో మేము తెచ్చుకున్నామని నిరూపించుకోండి. ఎవడొద్దని అడుగుతున్నాం మేము. అసలు పత్రాలు లేకుండా, అలొకేషన్ లేకుండా, డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ లేకుండా, క్యాబినెట్ లో పెట్టకుండా, బిల్డింగ్ అప్రూవల్ లేకుండా, ఇదేదో ఎవడమ్మా మొగడు సొత్తు అని చెప్పేసి కనిపించిన జాగాలో ఇష్ట ప్రకారం బిల్డింగ్లు కట్టుకుంటా పోతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండమంటారా అంటున్నా నేను. వెంకరెడ్డి గారు కక్ష సాధింపు అంటారా, లేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటారా? విద్యాసాగర్ గారు మాట్లాడింది 100కు 200% వాస్తవమే. క్యాబినెట్ లో చర్చించాల్సి ఉంటుంది, క్యాబినెట్ లో అప్రూవల్ తీసుకోవాలి, తర్వాత మున్సిపాలిటీ ఉంటే మున్సిపల్ అనుమతులు తీసుకోవాలి. ఇవన్నీ ఏ లేని దానిలాగా వీళ్ళు ఈ రోజు నోటీసులు ఇస్తున్నాం అంటున్నారు. నేనేమంటానంటే రాజేష్ గారు అక్కడ బిల్డింగ్ నిర్మాణం అనేది స్టార్ట్ అయింది. తాడేపల్లిలో మాకు కూల్చినటువంటి మా పార్టీ రాజేష్ గారు కోర్టు కూడా స్పష్టంగా మీరు ఎటువంటి వెంకటరెడ్డి గారు ఒక నిమిషం విద్యాసాగర్ గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం నుండి విద్యాసాగర్ గారు చెప్తున్నారు. విద్యాసాగర్ గారు, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ ధనంతో ప్రజలకు ఉపయోగపడే కట్టినటువంటి ఏదైతే ఒక కట్టడం ఉందో, నువ్వు ఐఏఎస్లతో మీటింగ్లు పెట్టి, ఐపీఎస్లతో మీటింగ్ పెట్టి, మీటింగ్ లోనే ఏది దానికి మళ్ళీ ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది, ప్రభుత్వం నుంచి ఇరిగేషన్ శాఖ నుంచి ల్యాండ్ అలొకేషన్ ఉంది, దానికి ప్లాన్ అప్రూవల్ ఉంది మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో. ఓకే, రైట్. ఇంత ఉన్నా కూడా ఈ రోజు మీరు చెప్తున్నారు కదా, ఈ రోజు మంగళగిరిలో పార్టీ కార్యాలయం కూర్చేసి మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఈ పొన్నవోలు సండే లాయర్ ఉన్నాడు, ఆదివారం లాయర్ ఉన్నాడు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని, ఆదివారం మాత్రం పనిచేస్తుంది బుర్ర. విద్యాసాగర్ గారు మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. ఆయన చట్ట ప్రకారం ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం ప్లీజ్. బాజీ గారు చెప్తున్నారు. రాజేష్ గారు, ఇప్పుడు కట్టినటువంటి ప్యాలెస్లు కాదు పాపం, ఈ పాకలు తొలగించారు, మేము పేదవాళ్ళం, మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఘోషిస్తున్నటువంటి వైసీపీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో, దీనికి మనకు ప్రశ్న అండి. ఇప్పుడు ఆయన చక్కగా జీవోలు, తేదీలు, సర్వే నెంబర్లు అన్ని తీసుకొచ్చి మీరు కట్టారు అన్నారు. మరి 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసి ఆ అక్రమాలను తొలగించేటువంటి ప్రక్రియకి మీరు వెళ్ళి ఉంటే ఎవరేం బాధపడేటువంటి పరిస్థితి ఉండేది కాదు కదండి. ఆ రోజున చర్య చేయకుండా వాళ్ళు కట్టారులే పాపం, మనం కూడా అలా కట్టుకుంటే సరిపోద్దులే అనుకునేటువంటి ఆలోచన పోయారా అనేటువంటి అనుమానం ఈ రోజు. మీరైతే రాజేష్ గారు ఏం తొలగించాలని కాదు, మీరు ఇప్పుడు చెప్తారు కదా, మీరు అక్రమ కట్టడాలు కట్టారు, మీరు జీవోలు లేవు, మీరు ఆక్రమించారని చెప్పన్నారు కదా. నేనంటే మరి ఇవాళ కూడా మీరు న్యాయస్థానం ఉంది, మీరు అన్నట్టు కరకట్ల ఉన్నటువంటి అక్రమ నివాసాల మీద న్యాయస్థానాల్లో స్టే ఉంది.
రాజేష్ గారు ఒక మాట కంప్లీట్ చేయనివ్వండి. ఇక్కడ ఏంటంటే పాలన పరుషమైన పద్ధతిలో పగా ప్రతీకారాల వైపు పోయిందనేటువంటి భావన ప్రజల్లో వచ్చిందండి. రైతు ఒక గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటే ఆ భూములకు సంబంధించినటువంటి యాజమాన్యపు రైతులకు సంబంధం లేకుండా పేదల్ని వాళ్ళ మీదకి రెచ్చగొట్టి అమరావతిలో పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పని ఘర్షణ వైఖరితో భూములు పంచినటువంటి ఈ ప్రభుత్వం ఏదన్నా అక్రమ కట్టడాలు జరిగి ఉంటే ఆ కట్టడాలు జరిగే ధైర్యం కావాలని ఏదే ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకే దాడికి వెళ్ళినటువంటి వాళ్ళు, అక్కడ ఫర్నిచర్ పగలగొట్టిన వాళ్ళు, ఏదైతే కరకట్టినటువంటి ఇంటి మీద దాడికి వెళ్ళిన వాళ్ళు, ఇవాళ మేము అసలు ఏమీ చేయలేదు, మాకేం తెలియదు, మేమంతా మంచిగా ఉన్నాము, మీరే కావాలని ఇవన్నీ చేస్తున్నారని చెప్పేటువంటి మాటలు. అన్న క్యాంటీన్ ఉంచారా అండి ఎక్కడైనా? అన్న క్యాంటీన్ అనేది కనపడించారండి ఎక్కడైనా? దాన్ని ఎందుకు తీసేశారని చెప్పి సమాధానం పేదవాడు ఆకలి అడిగారు అనుకోండి, ఎవరు చెప్తాడు? ఇవాళ ఒక మాట ఉంది సార్, మీకు ప్రభుత్వానికి కూడా మేము చెప్పగలిగేది ఏంటంటే అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి ప్రజలకి ఈ రోజున ఆలోచన కూడా మనం చేయాల్సింది ఏంటంటే కూల్చటం కన్నా దాన్ని తక్షణం ప్రభుత్వ ఆధీనంలో కట్టేటువంటి స్థలాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ కట్టడాలను కూడా స్వాధీనం చేసుకొని వాస్తవమే విద్యార్థులకు స్కిల్ సెంటర్లకు లేకపోతే వాటికి సంబంధించినటువంటి హాస్పిటల్కు ఒకనాడు తమిళనాడులో జయలలిత అధికారులు ఉన్నప్పుడు కట్టినటువంటి కట్టడాన్ని తర్వాత అధికారులకు వచ్చినటువంటి కరుణానిధి ఏ రకంగా అయితే హాస్పిటల్ గా మార్చారో ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని మా విజ్ఞప్తి. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మేమేమి ఎరగము, మేము నీతిమంతులము, మేము గింజలమ్ము అనేటువంటి మాటలు మాట్లాడితే మాత్రం అది పద్ధతైనటువంటి అంశం కాదనేది వాస్తవ విషయాన్ని గుర్తించమండి. మాకు అన్యాయం జరిగిపోయింది బాబు అంటే ఒక సగటు మనిషి ఒక గోడ కట్టుకుంటే కూల్చేసినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు అంత పెద్ద ఇళ్లు కట్టుకుంటే అవి మా కార్యాలయాలు మా డబ్బులతో కట్టుకుంటున్నామంటే అది ప్రభుత్వం సొమ్మును మేము 1000 రూపాయలు లీజుగా తీసుకుంటామంటే మేము జీవితకాలం ఉంటాం, మా తర్వాత ఆస్తి వారసత్వంగా రాజకీయ వారసత్వంగా మాకు సంబంధించినటువంటి రౌడీజానికి వారసత్వంగా అక్కడ మేము స్థాపించినటువంటి ఒక గుర్తుల కింద ఉంచుకుంటామని చెప్పని మాట్లాడుతూ ఉంటే ఇది సగటు మనుషులు సమాజం కూడా దాన్ని ఆహ్వానించేటువంటి పరిస్థితి ఉండదు. రాజేష్ గారు వాస్తవమే మీరు అన్నది కరెక్టే. మామూలు వ్యక్తి ఒక గోడ బాజీ అన్న మొన్న వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా స్థలం కావాలి లీజు కాకుండా ₹1,00,000 లీజుకు తీసుకోబోతున్నాడు. పాయింట్ నెంబర్ 1. రేపు మాకు రాష్ట్ర కార్యాలయం లేదు, ప్రభుత్వాన్ని మేము అభ్యర్థించాం, మాకు రాష్ట్ర కార్యాలయం లేదు బాబు, ఒక స్థలం ఏదన్నా మీరు ఇస్తే. అతి పెద్ద రాజకీయ పార్టీ కొన్ని వేల కోట్ల రూపాయలు రాజకీయ పార్టీ రాజేష్ గారు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఇప్పుడు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. ఇప్పుడు అందులో తప్పేముంది? ఇప్పుడు వాళ్ళు అఫీషియల్ గా పోయి ప్రభుత్వాన్ని కోరారు, మేము పార్టీ కార్యాలయం కట్టుకోవాలి, మాకు అనుమతి ఇవ్వండి, ఇక్కడ భూమి ఉంటే ఇవ్వండి అని. తప్పేముంది? మీలాగా ఇల్లీగల్ కట్టలేదు అంటున్నారు కదా రాజేష్ గారు. వెంకటరెడ్డి గారు నేను మీకు ఇస్తాను, వెంకటరెడ్డి గారు మీకు ఇస్తాను. ఎస్కే బాజీ గారు ఒకే ప్రశ్న. ఇప్పుడు వెంకటరెడ్డి ఆయన ఏం మాట్లాడినా ప్రశ్న ఒకటే వస్తుంది. నేను మాట్లాడినా, బాజీ గారు మాట్లాడినా, లేకపోతే కృష్ణాజీ గారు మాట్లాడినా మీరు క్వశ్చన్ ఒకటే. మీరు సక్రమైన పద్ధతిలో అలొకేషన్ చేసుకొని సక్రమైన పద్ధతిలో బిల్డింగ్ కట్టుకుంటున్నారా అవునా కాదా అన్నదే ప్రశ్న ఇక్కడ. 100% అంతే తప్ప మీలాగా అక్రమ నివాసాల్లో నదీ పరివాహ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నివాసాలను ఏర్పరచుకొని అక్కడ ఉండాల. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. విద్యాసాగర్ గారు ఒక నిమిషం మనం డిస్కస్ చేద్దాము. ఒకటి వెంకటరెడ్డి గారు నేను ఒక పాయింట్ అడుగుతా. వెంకటరెడ్డి గారు ఒకటి ఇస్తాను విద్యాసాగర్ గారు ప్లీజ్. లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమ కంపది, మళ్ళీ మీరు మాట్లాడతారు కదా అక్రమాలు. రాజేష్ ఒక్క మాట. ఇప్పుడు వీళ్ళు దరిద్రమైనటువంటి వాక్చాతుర్యంతో కలిగినటువంటి మనుషులు వీళ్ళు ఈ టీవీ డిబేట్లో వచ్చి మాట్లాడడం వల్లే వీళ్ళకు ప్రజలు ప్లీజ్ బాజీ గారు ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం బాజీ గారిది కంప్లీట్ కాదు. ఒక నిమిషం ఉండండి విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ప్రజలు చెప్పింది నమ్మలేదు. మీరు ఎంత మాట్లాడుకునే ఏది వెంకటరెడ్డి గారు విద్యాసాగర్ గారు నువ్వు అనడం కాదయ్యా బాబు, అది నదీ పరివారం డిసైడ్ చేసేది వైసీపీ పార్టీ కాదయ్యా. వైసీపీ పార్టీ కాదయ్యా.
దానికి ఒక చట్టం ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, కోర్టు ఉంది. రాజేష్ గారు, చెప్పడానికి నీ ప్రభుత్వం నువ్వు కూల్చింది వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. నువ్వు కూల్చినవయ్యా, నీకు అసలు డీజే లేదు, అలొకేషన్ లేదు, అప్రూవల్ లేదు, నోటీసులు ఇచ్చారు. మీ ప్రభుత్వంలోనే మీరు కట్టిన వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం విద్యాసాగర్ గారు. బాజీ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. బాజీ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. బాజీ గారు. రాజేష్ గారు ఒక మాట చెప్తాను. రాజేష్ గారు ప్లీజ్ చెప్పండి. రాజేష్ గారు, ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వారి డబ్బులతో కొనుక్కొని టెక్నికల్ గా విద్యాసాగర్ గారు చెప్పినట్టుగానే పర్మిషన్స్, అప్రూవల్స్ అన్ని తీసుకొని కట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెంకటరెడ్డి ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను ప్లీజ్. బాజీ గారు నాకు ఒక పాయింట్, మీరు ప్రభుత్వాన్ని మీరు కోరారా? వెంకటరెడ్డి గారికి వెంకటరెడ్డి నేను ఒక మాట ల్యాండ్ విద్యాసాగర్ గారు ఒక నిమిషం ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. మీరిద్దరు కూర్చోండి ప్లీజ్. బాజీ గారు రాజేష్ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే వెంకటరెడ్డి గారు దయచేసి మాట్లాడకండి, నేను మళ్ళీ మీకు ఇస్తాను. బాజీ అయిపోయింది, మీకు లాస్ట్ ఇస్తాను ప్లీజ్. మళ్ళీ మీ మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి ప్లీజ్. నా రిక్వెస్ట్ ఏంటంటే వెంకటరెడ్డి గారికి, ఇప్పుడు అన్ని ఆధారాలతో చూపిస్తున్నా, ఇప్పుడు నేనేం చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా మేము ప్రైవేట్ గా కొనుక్కొని పర్మిషన్స్ తో విత్ అప్రూవల్ తో అన్ని చోట్ల జిల్లా కార్యాలయాలు కట్టుకున్నామండి. రాష్ట్ర కార్యాలయం ఈ రోజున మేము రెంట్ ఆఫీస్ లో ఉంటున్నాం. మేము పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి స్థలం ఏమని చెప్పి దేశాన్ని పాలిస్తున్నటువంటి పార్టీ అయినా రాష్ట్రంలో అయినా మా యొక్క నీతి నిబద్ధత, రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నాయో దాన్ని పాటించి మేము వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక సగటు మనిషి మీరు ఇల్లు కట్టుకున్నారనుకోండి, 2 గజాలు ఆక్రమిస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పడగొట్టేస్తారు సార్. అవును, వాళ్ళు పడగొట్టిన దానికి అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది, చెప్పేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు డాక్యుమెంట్ చూపించమనండి, మేము అప్రూవల్ తీసుకున్నాం, మాకు దీనికి పర్మిషన్ ఉందని చెప్పి డాక్యుమెంట్ వేయమనండి. అలానే ఆఫీసర్ దీనికి పర్మిషన్ ఇచ్చాడని చెప్పమనండి. అది తప్పు అవుతుంది. అప్పుడు వెళ్తే అది కక్షపారితమా, లేకపోతే దురుద్దేశం కట్టారా, లేకపోతే కావాలని చెప్పి చేస్తారా తెలుస్తుంది. ఇప్పుడు దాకా జీవోలు కాగితాలు చూపించినటువంటి వెంకటరెడ్డి గారు ఆయన పర్మిషన్ కాగితాలు కూడా చూపించమనండి, తెలిసిపోతుంది. ఈయన చూపించకుండా మా మీద అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని పెట్టారు. ఇప్పుడు మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, తప్పుల బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ప్రకారం వాళ్ళు చేస్తారు. దాన్ని కూడా ఆహ్వానించండి. నవ్వారో అవతల వాడు దెబ్బ కొట్టినప్పుడు కూడా అది కరెక్టే కదా, నేను కొట్టిన దెబ్బ తగిలి ఉంటుందేమో అని చెప్పని మీరు ఇప్పుడు నేను ఒక మాట రాజేష్ గారు, నేను చేస్తే రైట్, అవతలోడు చేస్తే ఫైట్ అనేటువంటి మాట వైసీపీ మానుకోవాలి. మీరు చేసింది ఫైట్ అయితే యువతోడు చేసేది కూడా ఫైట్, మీరు చేసింది రైట్ అయితే యువతోడు చేసేది కూడా రైటే. మీరు ఏ రకంగా ఈ రోజు ప్రభుత్వాన్ని కోరారో మాకు కార్యాలయానికి స్థలం కావచ్చు, వాళ్ళు కూడా అట్లా ప్రభుత్వాన్ని తీసుకున్నారు. కృష్ణాంజనేయులు గారు చూపించమనండి డాక్యుమెంట్స్. రాజేష్ గారు, నేను అదే అన్న, కోర్టుకు వెళ్తే అయిపోతుంది కదా, మేము అనుమతులతోటే మేము కట్టుకున్నాం కానీ కక్షపూరితంగా కూల్చేస్తున్నారు, కోర్టుకు వెళ్తే అయిపోతుంది. ఎందుకు పాపం ఇప్పుడు కోర్టు న్యాయపరంగానే వెళ్ళండి. మీరు ఎటువంటి కోల్చొద్దంటే అర్ధరాత్రి వచ్చి కూల్చేశారు. రైట్ కానీ మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు ప్లీజ్. రాజేష్ గారు, మనము చట్టము, న్యాయము, ధర్మము ఇవన్నీ ఎవరి కోణంలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. అవును, ఎవరి కోణంలో వాళ్ళకి కరెక్టే. ఒకళ్ళు బాధితులుగా ఈ రోజున ఉన్నారు వైసీపీ వాళ్ళు, ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు బాధితులుగా ఉన్నారు. నేనేమంటాను అంటే, అసలు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో మనం ఈ తరహా ప్రజల్లోకి చర్చ తీసుకెళ్తున్నామనంటే మనం అసలు ఏ కోణంలో ఆలోచిస్తున్నామంటే, ఎందుకంటే మన డిబేట్ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ ప్రభుత్వము ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకున్నది కాబట్టి ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కోల్చడం. అది కూడా మేము అన్నిటితో పాటు ఇది కూడా చేస్తామని విద్యాసాగర్ గారు అదే చెప్పారు. అన్ని ప్రయారిటీలు ఉంటుంది, అందులో ఇది కూడా ఉంటుందని. కృష్ణాంజనేయులు చెప్పింది చెయ్యరు ప్రభుత్వం, కాదనటం లేదు. కానీ మీరు సరైనటువంటి విధానంలో వెళ్ళటం లేదు అని ఖచ్చితంగా చెప్పేటువంటి బాధ్యత
మనందరి మీద ఉంటది. అంటే కట్టమంటారా? అంటే ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టమంటారా? మరి వదిలేయమంటారా ఈ ప్రభుత్వాన్ని? అందుకనే మరి ఇప్పుడు ఇదే మాట మరి ఈయన వెంకటరెడ్డి గారు అడిగిన దానికి ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఉన్నటువంటి నివాసానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు దేవినేని ఉమామహేశ్వరరావు పోరాటం చేశాడండి. నదీ పరివాహక ప్రాంతంలో ఇట్లా అక్రమ కట్టడాలు ఉండకూడదు అని చెప్పేసి ఆ రోజున పోరాటం చేసినటువంటి పరిస్థితి. మరి అదే నదీ పరివాహక ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఉండకుండా బయటకు వచ్చేసి కనీసం ఆయన ఆ బాధ్యతకైనా వ్యవహరించి ఉంటే అసలు చర్చ వచ్చేది కాదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు అడిగేవాళ్ళు కాదుగా. అంటే మన దగ్గర కూడా కొన్ని తప్పులు పెట్టుకుంటున్నాం. మరి అలాంటప్పుడు ఎదుటి వాళ్ళని అవతల తప్పు చేయలేదని ఎవరు అంటున్నారు? అందరూ తప్పులే చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు బాధితులుగా వచ్చారు కదా, మమ్మల్ని మాత్రం అవతల తప్పు చేశారు కాబట్టి మమ్మల్ని ఏం చేయొద్దు అని అంటున్నారు. నేనేమంటానంటే ఇది ప్రయారిటీయా ప్రభుత్వానికి? ఇది ఈ అంశం అంత ముఖ్యమైనటువంటి దాని కింద మీరు తీసుకున్నారు. అంటే మీరు అధికారం వచ్చింది కాబట్టి, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి, మీకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు వాళ్ళు తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మేము కూల్చేస్తాం. ఇది ఇందుక మీకు అధికారం ఇచ్చింది. నేను మీ ప్రయారిటీలు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నాను, గమనించమానండి అని అంటున్నారు. గమనిస్తారు, ప్రతిదీ కౌంట్ చేస్తారు, ప్రతిదీ లెక్క వేస్తారు, సమయం వచ్చినప్పుడు ఇది చేస్తారు. నా అభిప్రాయం అయితే మాత్రం ఒకటేనండి. కాదు, ఒకటే కృష్ణాంజనేయులు గారు ఈ రోజు కృష్ణాంజనేయులు గారు ఒక పాయింట్ ఇక్కడ. కృష్ణాంజనేయులు గారు ఈ రోజు మీరు ప్రశ్నిస్తున్నారు, మీరు వచ్చారు, వచ్చిన వెంటనే మీరు ఇది కూల్చేస్తున్నారు, ఇది ప్రయారిటీ కాదన్నారు. మరి ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజావేదిక కూల్చినప్పుడు ఎందుకు మాట్లాడలేం మరి మీరు? ఎవరండి మేము మాట్లాడాము? విద్యాసాగర్ గారు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడి దాక్కున్నప్పుడు మా లాంటి వాళ్ళని మేము పోరాటం చేసాం. 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు మేము పోరాటం చేసాం. తెలుగుదేశం వాళ్ళు పలుకుల్లో దాక్కున్నారు. ఆ రోజున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలు, నియంతృత్వ పోకడలు అన్నిటి మీద పోరాటం చేసి మా మీద కేసులు కూడా ఉన్నాయి. మేము ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడతాం. ఈ కూల్చివేత తప్ప రైట్ అనేటువంటి పాయింట్ ఇక్కడ కాదు. ప్రయారిటీ విషయంలో మీకు ఇంకా మీ బాధ్యత, ప్రజలు మీ మీద చాలా పెద్ద బాధ్యతను పెట్టారు. వాటిని వదిలిపెట్టి కక్ష సాధింపు ఎప్పుడు వెళ్ళొద్దు అనేటువంటిది నా సూచన. వెళ్ళారు, మా ఇష్టమో మేము వెళ్తాము, ప్రజలు గమనించుకోనండి, మాకు అవకాశం వచ్చింది కదా, మేము కూల్చేస్తాం, మేము కక్ష సాధింపులు పాల్పడతాం, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ పవర్ వచ్చింది కదా, 5 ఏళ్ల పాటు మనం అడగలం, మాట్లాడగలం, తప్ప ఏం చేయలేవు. అది ప్రజలు గమనిస్తున్నారు, గమనించుకోమని ఆయన చెప్తున్నాడు నిస్సిగ్గుగా విద్యాసాగర్ గారు. ఎస్, ఇది మీ ప్రయారిటీ. ఇది నేను ఒకటి చెప్తాను, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము చాలా కీలకమైనటువంటి ప్రత్యేక హోదా కావాలి ఈ రాష్ట్రానికి. ఇప్పుడు అమరావతి వీళ్ళ మానస పత్రిక అండి. అమరావతికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావాలి. ఇప్పుడు ఎవరైతే కంప చెట్లు కొట్టి లైట్లు వెలిగిస్తే అమరావతి అయిపోదండి. కేంద్రం నుంచి నిధులు కావాలి. ఇప్పటి వరకు ఒక ప్రకటన లేదు కేంద్రం నుంచి. ఇంత ప్రభుత్వము వచ్చింది, ఇప్పుడు కూల్చివేసే పని మొదలు పెట్టారు కదా. ఇదే పనిని మొదలు పెట్టి పునరావాస ప్యాకేజీ తీసుకొని అమరావతికి నిధులు మేము తీసుకొస్తే బాగా పనిచేస్తున్నారు ప్రజలు అనుకుంటారు. మొన్ననే కదా వచ్చింది, 20 రోజుల్లో కూల్చివేతలు మొదలు పెట్టారు కదా, మంచి పనులు మొదలు పెట్టొచ్చుగా. వెంకటరెడ్డి గారు ఇస్తాను మీకు. విద్యాసాగర్ గారు చెప్తున్నారు, ప్లీజ్ ఇస్తాను. వెంకటరెడ్డి గారు మీకే ఇస్తాను ఫైనల్ గా. కృష్ణాంజనేయులు గారికి మేము భయపడి పారిపోయాము. ఆయన సర్టిఫికెట్ మాకేం అవసరం లే. మేము భయపడి పారిపోయామా, కేసులు పెట్టించుకొని ప్రజల్లో ఉన్నామా, ప్రజాక్షేత్రంలో ఉన్నామా అనేది ఆయన సర్టిఫికెట్ మాకేం అవసరం. మీరు ఎక్కడున్నారు, ఎక్కడ లేదంటే కదా టైంలో. అదే ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. ఆయన ఆథరైజింగ్ ఏజెన్సీ ఏం కాదు, ఇల్లు దాక్కున్నారంట. ఆయన ప్రయారిటీస్ మా ప్రయారిటీస్ ఏం కాదు. లెట్ దెమ్ హోల్డ్ హిస్ ప్రయారిటీ. ఆయన దగ్గరే పెట్టుకోవాలి ఆయన ప్రయారిటీస్. ఆయన పార్టీ కాదండి, ఆయన ఒకటి ఆయన ఎన్లిస్ట్, రాజకీయ ప్రశ్నిస్తాడు. ఆయనేమి ఎవరికి ఆథరైజింగ్ ఏజెన్సీ కాదు, ఆయన సర్టిఫికేట్ ఏజెన్సీ కాదు. ఎవరి గురించి ఏం చేశారని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇస్తే బయటకు వెళ్ళి అమ్ముకోవడానికో, నేనేమి దాన్ని చూపించుకొని పదవులు తెచ్చుకోవడానికో. మా పార్టీకి తెలుసు ఎవరు పని చేశారో, ప్రజలకు తెలుసు, చూసిన ప్రజలకు తెలుసు. కాబట్టి కొంత సంశయం పాటిస్తే బాగుంటుంది కృష్ణాంజనేయులు గారు. మనకేదో మాట్లాడుతున్నాం కదా, ఆపర్చునిటీ వచ్చింది కదా అని మాట్లాడితే నడవదు. చెప్తున్నా నేను, ఆయన వాస్తవాలు మాట్లాడుతున్నారు, మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? వాస్తవాలే మాట్లాడుతున్నారు కదా. కన్ఫర్మ్ నేనేమంటున్నాను విద్యాసాగర్ గారు,
నేనేమంటున్నప్పుడు మీరు మాట్లాడినా బాజీ గారు నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడినా వెంకరెడ్డి మాట్లాడినా లేదంటే విద్యాసాగర్ మన బాజీ గారు మాట్లాడినా మీరు మీ పార్టీ లైన్లో మీరు మాట్లాడతారు. ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయనకు పార్టీలతో అవసరం లేదు కదా. ఎక్కడ ఏది తప్పు అనిపిస్తే అది మాట్లాడతాడు. ఆయన జర్నలిస్ట్ గా ఉండాలి అంతవరకే తప్ప ఆయన ప్రయారిటీస్ మా ప్రయారిటీస్ కాదు. ఆయన అది మీ అభిప్రాయం, అది మీ ఇష్టం. మూడు పొలిటికల్ పార్టీల ప్రయారిటీస్ కాదు. సరే అది మీ ఇంట్రెస్ట్, ఏదైనా సూచన చేయొచ్చు అంతవరకే. సీనియర్ మ్యాన్ గా సూచన చేయొచ్చు అంతే తప్ప ఆయన ఏం ముందే చేయాలా వెనకలే చేయాలని ఆయన ఇది నిన్న ఒక పత్రికలో వచ్చినటువంటి కార్యాలయాల నమూనా ఇది ఒక్క దానికైనా ఇందులో ఒక్కదానికైనా వెంకటరెడ్డి గారికి ఇస్తాను ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఒక్కదానికైనా పర్మిషన్ ఉన్నట్టు మీరు ప్రూవ్ చేయగలరా? ఒక్కదానికైనా, ఒక్క బిల్డింగ్ కైనా. మోర్ ఓవర్ ఏంటంటే దీని మొత్తం వాల్యూ ఆఫ్ ది కన్స్ట్రక్షన్, వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ మొత్తం అంతా వాల్యూ కలుపుకుంటే 2,000 కోట్లు అవుతుంది. 2,000 కోట్లు అంటే ఇది ప్రయారిటీ. 2,000 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమ నిర్మాణాలు, అక్రమ భూమి, అక్రమ కేటాయింపులు, వ్యక్తి పర్మిషన్ లేనటువంటి చోట నిర్మాణాలు 2,000 కోట్ల రూపాయలు. 200 కాదు, 2 కోట్లు కాదు, 2,000 కోట్ల రూపాయలు మొత్తం జరిగితే ఇది గవర్నమెంట్ ప్రయారిటీ కాదా? కాదండి, రైట్. గవర్నమెంట్ ప్రయారిటీ కాదు ఇది. వెంకటరెడ్డి గారు అదే మేమే మాట్లాడుతున్నాము. పర్మిషన్ ఉంటే నోటీసులు ఇచ్చాము కదా, అది వెళ్ళి కోర్టుకెళ్ళి తీసుకొచ్చుకో, నువ్వు కోర్టుకెళ్ళి తీసుకొచ్చుకో, లెట్ దెమ్ ప్రూవ్ అంటున్నారు. కృష్ణాంజనేయ గారు మాట్లాడినా లేకపోతే వెంకటరెడ్డి గారు మాట్లాడినా కరకట్ట గురించి మాట్లాడుతున్నారు. మీరే మాట్లాడుతారు. నెక్స్ట్ మీరే నోటీసులు ఇచ్చారు, కోర్టుకు వెళ్ళాము. ఎవరు మాట్లాడరు కాదు, కోర్టు డిసైడ్ చేసిందా? కోర్టు ఏం చెప్పింది? ఇది సక్రమమే చెప్పింది. అది పరివాహక ప్రాంతం కిందికి రాదు అని చెప్పింది. నిర్మాణాన్ని కూల్చొద్దు అని ఆర్డర్ ఇచ్చింది. మీరు తెలివి తక్కువ మాటలు మాట్లాడి మాట్లాడితే హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడితే దయచేసి సబ్జెక్ట్ మాట్లాడు, వ్యక్తిగత విమర్శద్దు. తెలియని మనిషి కూర్చొని ఉంటాడు ఇక్కడ. విద్యాసాగర్ ప్లీజ్. వెంకటరెడ్డి గారు కూర్చొని మాట్లాడితే విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. విద్యాసాగర్ ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఆథరైజ్డ్ దగ్గర నుంచి నీకు పర్మిషన్స్ ఉన్నాయా? జీవో ఇస్తే ఏమైనా చేసుకోవచ్చా? జీవో ఇస్తే ఏమైనా చేసుకోవచ్చు అంతే నువ్వు చెప్పేది. వెంకటరెడ్డి గారు పర్మిషన్స్ అవసరం లేదు, ల్యాండ్ అలొకేషన్స్ అవసరం లేదు, ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవసరం లేదు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ లేదు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. పాయింట్. వెంకటరెడ్డి గారు రాజేష్ గారు ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అసలు దీనికి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చి ల్యాండ్ అలాట్ చేశారని ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు కదా ఆయన. దీనికి మొన్న తాడేపల్లిలో వీళ్ళు కూల్చినటువంటి దానికి సంబంధించి GOMS నెంబర్ 52/16/2023 ప్రభుత్వం అక్కడ 2 ఎకరాలు అలాట్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో 2. ఇప్పుడు నిన్న వైజాగ్ రాజేష్ గారు వైజాగ్ కూడా 2020 కట్టడము సర్వే నెంబర్ 175 2 ఎకరాలకు 2,000. అది కూడా కలెక్టర్ డైరెక్ట్ గా ఉత్తర్వులు ఇచ్చి 5 సంవత్సరాలు లీజు ఒకేసారి చెల్లించాలి. విషయాన్ని వెంకటరెడ్డి గారు పక్కదో పట్టించే మాటలు ఇవి. నీకు జీవో ఇచ్చేసి జీవితం మొత్తం ఈ అబద్ధాలతో మోసాలతో బతకడం. ఈ జీవితం అంతా అబద్ధాల జీవితం కాబట్టి మీరు ఈ పరిస్థితికి వచ్చారంటున్నా నేను కూడా. వెంకటరెడ్డి గారు సమయం లేదు, నాకు సమయం లేదు ప్లీజ్, టైం అయిపోయింది. నేను బిల్డింగ్ అప్రూవల్ పెట్టాను, ప్లాన్ అప్రూవల్ పెట్టాను, కట్టుకుంటాను అంటే నీ ఇష్టం. విద్యాసాగర్ గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు మీ దగ్గర అనుమతులు ఉంటే మీ దగ్గర మీ కాదు వీళ్ళు ఏం చెప్తారు? నేను ఏమంటున్నా ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మీకు నిజంగా అనుమతులు ఉంటే, మీరు కట్టే భవనాలకు అనుమతులు ఉంటే చూపించొచ్చు కదా డాక్యుమెంట్స్ అనేది. సింపుల్ క్వశ్చన్ ఇది. నేను ఇప్పుడు మీకు చెప్పేది సార్, జీవో నెంబర్లు ఇస్తూనే కదా అప్రూవల్ సంబంధించిన మొత్తం. అప్రూవల్ కాదయా బాబు, ఏం మాట్లాడతావు నువ్వు? జీవో అప్రూవల్ కాదయా, ల్యాండ్ ఎవరు అప్రూవల్ చేయాల్సింది?
ల్యాండ్ డిపార్ట్మెంట్ చేయాలా డిపార్ట్మెంట్ చేయాలయ్యా ఏ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటున్నావు ఆ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయాలయ్యా చూద్దాం రైట్ క్లారిటీ సబ్మిట్ చేసిందా రాజేష్ గారు పొద్దున్నే వాళ్ళకి తెలుగులో చెబితే అర్థం కాదు రైట్ ఓకే సమయం లేదు ప్లీజ్ సమయం రైట్ ఓకే రైట్ సమయం లేదండి బాజీ గారు ప్లీజ్ చెప్తున్న చిన్న జస్ట్ 30 సెకండ్ క్లోజ్ చేయండి ప్లీజ్ ఏం చెప్తున్నారు సార్ ఇది ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నటువంటి వారెంట్ ఓకే పెద్ద డైలాగే మీ కష్టం ఉంటుంది. మీ భగవద్గీత ఖురాను బైబిల్ మీకు ఎలా అనిపించినట్టే మీ సొంత జేబు పుస్తకాల్లాగా అనిపించింది కాబట్టి మీరు తట్టుకోలేదు. ఇప్పుడు మేము అనుకోవద్దు, మీరు కానీ కృష్ణానంద ఏంటంటే ప్రజలు ఏం తీర్పిచ్చారో దాన్ని అనుసరించండి దయచేసి. ప్రజలకు మాకు సంబంధం లేదని చెప్పని అడ్డుగోలుగా మాట్లాడటం మానేయండి. ప్రజలు 5 సంవత్సరాలు పాలన ఇప్పుడు డిసైడ్ ఒకసారి మీ నాయకుడు ఏం చెప్పాడు తెలుసా? రెండో రోజునే ప్రత్యేక హోదా ఏదో అన్నాడు. ఇప్పుడు అనలిస్ట్ ఏం చెప్పాడు తెలుసా? సార్ ఒకటేంటంటే ఇక్కడ వాళ్ళు చేసింది ఏదైతే ఉందో రూల్ అండ్ రెగ్యులేషన్ కనుక ప్రొసీడ్ అయితే డాక్యుమెంట్స్ కోర్టుకు పోండి. ఇది క్లియర్. మా దగ్గర వాదించేది ఏదైతే ఉందో ఆ వాదన స్పష్టమైన వాదన తెక్కరించి కూల్చారు. రైట్ వీళ్ళు మొత్తుకున్నది కదా కోర్టుకు బీజేపీ లేదు. రాజేష్ గారు ఒక మాట చెప్పండి. రాజేష్ గారు ఒక మాట పదవిలో ఉండగా పదవి పోయిన తర్వాత కూడా నా ఎంట్రుకు పీకుతారు దగ్గర నుంచి నా బొచ్చు పీకుతారు అనే దాకా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఏం పీకుతారో వీళ్ళు పీక్కుంటారో, వాళ్ళు ఏం పీకించుకుంటారో వాళ్ళు పీకించుకుంటారు. ఇద్దరు జరిగేటువంటి దాంట్లో మీకు ధర్మం ఎక్కడ న్యాయం ఉంటే అక్కడికి వెళ్ళి అడ్రస్ చెప్పండి. ఇదివరకు వెళ్తే ఊరుకున్నారా? కేసు పెట్టడానికి వస్తే ఏం చేశారు? కేసు పెట్టడానికి ఎస్సీ కేసులు పెట్టారు. సరే మీరు చూద్దాం బాజీ గారు చూద్దాం. నేను చెప్పాను సార్ ఇందాక నేను చెప్పాను. సార్ రాజేష్ గారు నేను ఒక మాట అనుకోండి, మీరు ఆగండి అంటే మేము ఆగిపోతాం. మీతో పాటుగా సమానంగా ఆయన వాయిస్ ఇచ్చాడు అనుకోండి, డిస్టర్బ్ అవుద్ది రాజేష్ గారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. నేను చేస్తే రైటు, నా పరిపాలన రైటు, అది కరెక్టు. వాడు చేస్తే తప్పు, వాడు చేసేది ఫైటు. ఇది చెప్పేదానికి ముందు అధికారం అయిపోయిన తర్వాత ప్రజలు మ్యాండేట్ ఇచ్చాక కూడా ఇంకా రోడ్డు మీదకి వచ్చి మాయ బీగుతారా అని సవాళ్ళు విసురుతున్నటువంటి ఎవరైతే వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆ మ్యాడ్ డాగ్స్ ఉన్నాయండి, దీన్ని కరెక్ట్ గా వాడాల్సిన పదం. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి పిచ్చెక్కిందని ప్రజలు భావిస్తా ఉన్నారండి. 6 నెలలు ఇంట్లో ఉండండి, 6 నెలలు ఇంట్లో ఉండండి, ఏం జరుగుతుందో చూడండి. రైట్ ఓకే బాజీ గారు చూద్దాం ప్లీజ్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి బాజీ గారు. చర్చల పాల్గొన్న ఎస్కే బాజీ గారికి అండ్ వెంకటరెడ్డి గారికి, కృష్ణాంజనేయులు గారికి, విద్యాసాగర్ గారికి చర్చల పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూశాం కదా మొత్తానికి ఏదైతే ఉందో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏవైతున్నాయి జిల్లాలో, సో అవన్నీ కూడా కూల్చుతున్నారు. కూల్చడానికి ప్రధాన కారణం ఏంటంటే కూడా అక్కడ అనుమతులు లేకుండా కట్టారు. ప్రభుత్వ స్థలంలో ఒక ప్యాలెస్గా నిర్మిస్తున్నారు. ఇక్కడ ఏ బిల్డింగ్ కూడా అనుమతి లేవు. సో దీని అందరికీ కూడా మేము కూల్చివేస్తున్నాం అంటున్నారు. ఒక నిజంగా అనుమతులు ఉంటే మీరు చూపించండి డాక్యుమెంట్స్, లేదంటే కోర్టుకు వెళ్ళండి అనేది చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతే కేవలం ఈ భవనాలే ఉంటుందా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏమి ఉండబోతుంది, ఏమేమి నిర్ణయాలు తీసుకోబోతుంది ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది. ఇక కాసేపట్లో ఇటు కేబినెట్ సమావేశం కూడా కేబినెట్ సమావేశం జరగబోతుంది. మరి ఈ సమావేశంలో కూడా ఈ దీనికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సూపర్ 6 ఇలాంటి ఈ హామీలు ఏవైతున్నాయి దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరగబోతుంది ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను 60 సమ్మనడి ఆరప్రాణం.